శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. అర్ధరాత్రి స్వతంత్రంగానే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సహాయం చేయడం కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సహాయం చేయాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి అన్నపూర్ణమ్మ సింగర్ చిన్మయి వివాదమే. ఉమామహేశ్వరి అలియాస్ అన్నపూర్ణమ్మ ఈమె 1948 అక్టోబర్ 17న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ప్రసాదరావు, తల్లి సీతారామమ్మ. ఈమెకు ఒక అక్క, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉండేవారు. ఇక అన్నపూర్ణమ్మ తండ్రి ఆర్టీసీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. చిన్నప్పటి నుండి చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అన్నపూర్ణమ్మ 6వ తరగతి వరకు విజయవాడలోని ప్రాథమిక పాఠశాలలో చదివి ఆ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈమె తండ్రికి వేరే మహిళతో ఏర్పడిన అక్రమ బంధం కారణంగా భార్యతో తరచూ గొడవలు పడుతూ ఆమెను కొడుతూ తిడుతుండేవాడు. అంతేకాకుండా ఆ మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ చిత్రహింసలని తట్టుకోలేక అన్నపూర్ణమ్మ తల్లి తన 6 పిల్లల్ని తీసుకొని తెనాలిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇదిలా ఉంటే రామయ్య అనే వ్యక్తి తెనాలిలో నాటకాల్లో నటిస్తుండేవాడు. ఇక అప్పట్లో నాటకాల్లో అమ్మాయిలు పనిచేసేందుకు భయపడి వెళ్లేవారు కాదు. దీంతో డబ్బు కోసం కష్టపడే పేదింటి అమ్మాయిలకి డబ్బు ఆశని చూపించి నాటకాల్లో చేర్పించుకునేవారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఓ నాటకంలో అమ్మాయి యాక్ట్ చేస్తుందంటే ఆ నాటకాల కంపెనీకి మంచి క్రేజ్ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత 13 ఏళ్ల అన్నపూర్ణమ్మ తన తోబుట్టువులతో ఇంటి ముందు ఆడుకుంటుంటే అది చూసిన రామయ్య వీరి ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని అన్నపూర్ణమ్మ తల్లితో, మీ అమ్మాయి బాగుంది, మా నాటకాల కంపెనీలో చేర్పిస్తారా, అందులో నటిస్తే మంచిగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో అందుకు అన్నపూర్ణమ్మ తల్లి తన కూతురికి నటించడం రాదని, మీరు తన వల్ల ఇబ్బంది పడతారని చెప్పినా రామయ్య మాత్రం అది మేము చూసుకుంటాం, మీరు ఇందుకు ఒప్పుకోండి అనగా భర్త నుండి విడిపోయాక ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో తల్లికి వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక మరుసటి రోజే రామయ్య అన్నపూర్ణమ్మని తెనాలి నాటకాల కంపెనీ దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడే డైరెక్టర్ కి పరిచయం చేయడం జరిగింది. ఇక ఈమె లుక్స్ బాగుండడంతో ఆ డైరెక్టర్ అన్నపూర్ణమ్మకి డైలాగ్స్ నిచ్చి ప్రాక్టీస్ కూడా చేపించాడు. అలా ఒక వారం తర్వాత కన్నెబిడ్డ అనే నాటకంలో మొదటిసారి అన్నపూర్ణమ్మకి నటించే అవకాశం వచ్చింది. ఇక ఈమె నటనకు గాను ఆడియన్స్ నుండి మంచి అప్రిషియేషన్ తో పాటు విజిల్స్, క్లాప్స్ కూడా రావడంతో ఈమెకి నాటకాల మీద ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది. అందుకు తోడు డబ్బులు కూడా ఇవ్వడంతో ఈమె ఫ్యామిలీ ఏ లోటు లేకుండా 3 పూట్ల భోజనం చేయొచ్చు అనుకుంది. అలా అప్పటి నుండి రోజు నాటకాల కంపెనీకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ నాటకం ఉన్నప్పుడు పర్ఫామ్ చేస్తుండేది. ఇక అదే నాటకాల కంపెనీలో నటుడు మురళీమోహన్, డైరెక్టర్ జంధ్యాల గారు కెరియర్ బిగినింగ్ లో అక్కడే పనిచేస్తుండేవారు. ఇక అలా వారిద్దరితోనూ అన్నపూర్ణమ్మకి మంచి పరిచయం పెరిగింది. అలా వారితో కాంత, కనకం, ఉలిపికట్టే, పల్లెపడుచు, పేద రైతు అనే నాటకాల్లో నటిస్తూ బిజీగా ఉండేది. ఇక అన్నపూర్ణమ్మ నాటకాల్లో నటించడం తన తల్లి పుట్టింటి వారికి నచ్చేది కాదు. దీంతో వారు గొడవ చేయడంతో మళ్ళీ అన్నపూర్ణమ్మ తల్లి తన పిల్లల్ని తీసుకొని తెనాలి నుండి విజయవాడకి వచ్చి ఒక అద్దింట్లో ఉండేది. ఇక అప్పట్లో తెనాలిలో కంటే విజయవాడలోనే ఎక్కువగా నాటకాల కంపెనీలు ఉండడంతో అన్నపూర్ణమ్మని అక్కడ ఉండే నాటకాల్లో చేర్పించింది. ఇక అలా అన్నపూర్ణమ్మ నాటకాల్లో చేస్తూ సంపాదిస్తే వచ్చిన డబ్బులతో తల్లి తన 5 పిల్లల్ని పోషించేది. అంతేకాకుండా నాటకాల్లో నటించే వారే సినిమాల్లో స్టార్లు అవుతున్నారని తెలుసుకున్న అన్నపూర్ణమ్మకి నిదానంగా సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో అక్కడి నాటకాల్లో నటించే నటీనటులకి ఈజీగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ మూవీలో నటించే ఛాన్స్ ని ఇచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే ఒకసారి విజయవాడలోని ఈమె నటించే నాటకాల కంపెనీ వారికి మద్రాసులో పర్ఫామ్ చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో అన్నపూర్ణమ్మ కూడా మద్రాస్కి వెళ్లి ఆ నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అక్కడికి రావడం జరిగింది. అలా ఆ నాటకం ముగిసాక ఆ నాటకం డైరెక్టర్ వారికి అన్నపూర్ణమ్మని ఇంట్రడ్యూస్ చేయగా అందులో ఒక డైరెక్టర్, అమ్మాయి బాగుంది, రేపు ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్లో నాటకాల్లో ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుందంటే అన్నింటికీ రెడీగా ఉంటుందని అందరూ అనుకునేవారు. అలా మరుసటి రోజు అన్నపూర్ణమ్మ ఆఫీస్కి వెళ్ళగా ఆ డైరెక్టర్ ఈమెతో, నీకు ఛాన్స్ ఇస్తాను, బదులుగా నాకేంటి అని ఈమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అన్నపూర్ణమ్మ భయపడి అక్కడి నుండి తిరిగి ఇంటికి రావడం జరిగింది. దీంతో తను సినిమాలకి సెట్ అవ్వనని ఇకపైన నాటకాల్లోనే చేయాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉన్నప్పుడే అప్పట్లో తెలుగు మూవీ అవుట్డోర్ షూటింగ్స్ అన్ని విజయవాడలోను మరియు వైజాగ్లోనే ఎక్కువగా జరిగేవి. అలా ఒక రోజు వైజాగ్లో నీడలేని ఆడది అనే మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్ అక్క పాత్రకి డైరెక్టర్ బివి ప్రసాద్ కి గొడవలు రావడంతో ఆమె షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. ఇక ఆ పాత్ర కోసం ఆ మూవీ మేనేజర్ తెలిసిన నాటకాల కంపెనీలకు వెళ్లి
అందంగా ఉండే అమ్మాయిలుంటే పంపించమని అడగగా ఈ విషయం మురళీమోహన్ గారికి తెలిసి అన్నపూర్ణమ్మని ఆడిషన్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ మొదట్లో ఈమెకు నచ్చకపోయినా తన తల్లి ఆర్థిక పరిస్థితుల కారణంగా బలవంతం చేయడంతో అన్నపూర్ణమ్మ ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళడం జరిగింది. కానీ ఈమె లుక్స్ ఆ డైరెక్టర్కి నచ్చకపోయినా వేరే దారి లేక ఈమెను ఆ పాత్రకి ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పటికే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన శారదా మూవీలో అన్నపూర్ణమ్మకి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా మొదటిగా 1973లో శారదా మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న అన్నపూర్ణమ్మ పాత్రకి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక అలా నీడలేని ఆడది మూవీ షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే అన్నపూర్ణమ్మకి అప్పటికే 25 ఏళ్లు నిండటంతో తన తల్లి ఈమెకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. కానీ అప్పటికే అన్నపూర్ణమ్మ తనతో నాటకాల్లో పనిచేసే చలపతిరావు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో తల్లి అతనితో పెళ్ళొద్దని ఎంత చెప్పినా అన్నపూర్ణమ్మ వినకుండా చలపతిరావుతో 1973లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ నాటకాల్లో చేస్తున్నప్పటికీ అన్నపూర్ణమ్మ అప్పటికే 2 సినిమాల్లో నటించడంతో ఈమెకు సినిమాల మీద మక్కువ ఎక్కువైంది. ఇక అదే సమయంలో తను నటించిన నీడలేని ఆడది మూవీ ప్రివ్యూ ఉందని, అది చూడడానికి మద్రాస్కి రావాలని డైరెక్టర్ బివి ప్రసాద్ గారు కబూర్ పంపడంతో అన్నపూర్ణమ్మ భర్తతో కలిసి మద్రాస్కి వెళ్లడం జరిగింది. ఇక ఆ మూవీ ప్రివ్యూ చూశాక అందులో ఈమె పాత్రకి అంతలా ప్రాధాన్యత లేకపోవడంతో ఈమె ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో తనకి మంచి ప్రాధాన్యత ఉండే పాత్రలనివ్వమని అడగగా అందుకు బివి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ జి గంగాధర్ గారు తీయబోయే అమ్మాయిలు జాగ్రత్త అనే మూవీకి అన్నపూర్ణమ్మని రికమెండ్ చేశారు. ఇక అలా ఈమెకు స్క్రీన్ టెస్ట్ చేయగా లుక్స్ సెట్ అవ్వకపోవడంతో మొదటిగా అన్నపూర్ణమ్మని రిజెక్ట్ చేసిన బివి ప్రసాద్ గారు గంగాధర్ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆ మూవీలో 3 హీరోయిన్స్ లో ఒకరిగా అన్నపూర్ణమ్మకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఒక అమ్మాయికి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఛాన్సులు ఈజీగా వస్తాయని చెప్పొచ్చు. ఇక అలా ప్రొడ్యూసర్ గంగాధర్ గారి సపోర్ట్ తోనే అన్నపూర్ణమ్మకి ఆ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే దాసరి నారాయణరావు గారు హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని ఒక జర్నలిస్ట్ ద్వారా తెలుసుకున్న అన్నపూర్ణమ్మ ఆ మూవీ ఆడిషన్ లో పాల్గొనింది. ఇక అప్పటికే దాసరి గారు 5 మూవీస్ ని డైరెక్ట్ చేసిన వాటితో ఇతనికి అంతలా గుర్తింపు గాని సక్సెస్ గాని రాకపోయేసరికి 4 కొత్త ప్రొడ్యూసర్స్ ని ఒప్పించి మోహన్ బాబు హీరోగా దాసరి గారు ఒక క్యారెక్టర్ లో నటించాలని ప్లాన్ చేసి ఆ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే అన్నపూర్ణమ్మ దాసరి గారిని కలవడం, అలా ఈమెకు స్వర్గం నరకం మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఆ 4 ప్రొడ్యూసర్స్ ఈమెను తమతో అడ్జస్ట్ అవ్వాలని, లేకపోతే హీరోయిన్ గా ఛాన్స్ కోల్పోతామని చెప్పడంతో అప్పటికే ఈమెకు దాసరి గారితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఎలాగోలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే దాసరి గారు ఉమామహేశ్వరిగా ఉన్న ఈమె పేరుని అన్నపూర్ణగా మార్చారు. ఇక అమ్మాయిలు జాగ్రత్త మూవీ 1975లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంటే స్వర్గం నరకం మూవీ 1975 నవంబర్ 22న రిలీజ్ అయ్యి హిట్ అయింది. అలా ఆ తర్వాత అన్నపూర్ణమ్మకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన ప్రతి మూవీలోనూ కాంప్రమైజ్ అవ్వాలనే కండిషన్స్ ఉండడంతో పెళ్ళైన అన్నపూర్ణమ్మ అందుకు ఒప్పుకునేది కాదు. దీంతో నాటకాల వైపే తన మక్కువని చూపింది. ఇక ఇదిలా ఉంటే ఒక రోజు అన్నపూర్ణమ్మ ప్రొడ్యూసర్ పి గంగాధర్ రావు గారిని ఒక ఫంక్షన్ లో కలవడం, తనకి సినిమాల్లో నటించాలని ఉంది గాని కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నానని చెప్పడంతో అందుకు అతను ఈమెతో హీరోయిన్ క్యారెక్టర్స్ ని గ్లామర్ రోల్స్ ని చేయడం మానేసి మదర్ క్యారెక్టర్స్ ని చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక అలా గంగాధర్ గారి సపోర్ట్ తోనే అన్నపూర్ణమ్మకి ఎన్టీఆర్ గారు నటించిన టైగర్ మూవీలో సెకండ్ హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ ని పోషించే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత సూపర్ మ్యాన్ అనే మూవీలో ఎన్టీఆర్ గారికి మదర్ క్యారెక్టర్ ని, చిరంజీవి గారితో మొండిగట్టం, మంచి పల్లకి, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అని అన్నపూర్ణమ్మ చిరంజీవి గారితో 60కి పైగా సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇక ఈమె తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ అని 500 సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఈమె నటనకి గాను 3 నంది అవార్డ్స్ కూడా అందుకోవడం విశేషం. ఇక ఇదిలా ఉంటే అన్నపూర్ణమ్మకి చలపతిరావుకి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇక ఆ డాక్టర్స్ కూడా వీరికి పిల్లలు పుట్టరని తేల్చి చెప్పడంతో తమకి తెలిసిన వారి దగ్గర ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకి కీర్తి అనే పేరుని పెట్టి కన్న కూతురులాగా పెంచుకున్నారు. అలా ఆమెను బాగా చదువుపించి డాక్టర్ చేయాలని భార్యాభర్తలిద్దరూ అనుకున్నారు. కానీ కీర్తి చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో తను 10th లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇక అలా కీర్తికి చదువుల్లో కన్నా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం గురించి తెలిసిన అన్నపూర్ణమ్మ కూతుర్ని సినిమాల్లోకి వెళ్ళకూడదని కరాఖండిగా చెప్పడంతో కీర్తి చాలా అప్సెట్ అయింది. ఇక అలా కూతుర్ని వదిలేస్తే తెలియకుండా సినిమాల్లోకి వెళ్ళిపోతుందని భయపడిన అన్నపూర్ణమ్మ తనకి వెంటనే పెళ్లి చేయాలని డిసైడ్ అయి కృష్ణప్రసాద్ అనే గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయితో 2013లో పెళ్లి జరిపించింది.
ఇక అలా మొదట్లో అన్ని బాగానే సాగాయి. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఇలా ఉన్నప్పుడే అన్నపూర్ణమ్మ తన ఆస్తంతా తన తోబుట్టువులకే చెందుతుందని, దత్తత తీసుకున్న అమ్మాయికి పెళ్లి తర్వాత ఎలాంటి ఆస్తి దక్కదని చెప్పడంతో ఆ భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడం మొదలయ్యాయి. అంతేకాకుండా కీర్తికి పుట్టిన అమ్మాయికి పుట్టుకతోనే మాటలు రాకపోవడంతో కీర్తి మానసికంగా కృంగిపోయి తన బాధల్ని అటు తల్లితో ఇటు భర్తతో చెప్పుకోలేక సతమతమై జీవితం మీద విరక్తి చెంది 2018లో కీర్తి బలవన్మరణం చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో కీర్తి కూతురి బాధ్యతల్ని అన్నపూర్ణమ్మ అల్లుడికి అప్పగించింది. ఇక అలా కూతురి మరణంతో కృంగిపోయిన అన్నపూర్ణమ్మ అందులో నుండి బయటకు రావడానికి కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ని చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ అసలు అర్ధరాత్రి 12 తర్వాత అమ్మాయిలకి ఏం పని ఉంటుంది, అర్ధరాత్రి వరకు ఆడవాళ్లు ఎందుకు తిరగాలి, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ ఎదుటి వారి చూపులు అసభ్యకరంగా ఉన్నాయని అనకూడదని, అందులో మనది కూడా కాస్త తప్పుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో లైమ్ లైట్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఫెమినిస్ట్ అనే ముద్ర వేసుకున్న చిన్మయ్ స్పందిస్తూ మనకి ఇష్టమైన ఆర్టిస్టులు ఇలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. అన్నపూర్ణమ్మ మాటలో అమ్మాయిలు ఎమర్జెన్సీ సర్వీస్లో ఉండొద్దు, డాక్టర్స్గా పనిచేయొద్దు, సాయంత్రం 6 దాటితే ఇంటికి వచ్చేయాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉన్నా కూడా తెల్లారే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేకాకుండా అమ్మాయిల వేషాధరణ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయా, పొట్టి బట్టలు వేసుకోకూడదని చెప్పడం నాకు నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి స్టూపిడ్ కంట్రీలో అమ్మాయిగా పుట్టడం నా కర్మ అంటూ చిన్మయ్ చాలా సెటైరికల్ గా అన్నపూర్ణమ్మ మాటల్ని విమర్శించింది. దీంతో చిన్మయ్ మాటలపై మెజారిటీ నెటిజన్లు మండిపడుతూ అన్నపూర్ణమ్మని సపోర్ట్ చేస్తూ ఆమె ఎమర్జెన్సీ సర్వీస్ల గురించి మాట్లాడలేదు, అర్ధరాత్రి రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతూ పబ్స్ లో తాగుతూ ఎంజాయ్ చేసే బ్యాచ్ గురించి మాట్లాడింది అంటూ చిన్మయ్ని నెటిజన్లు విమర్శించడం మొదలెట్టారు. అంతేకాకుండా ఈమె వ్యాఖ్యలపై HCU విద్యార్థి సాగర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చిన్మయ్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక అందులో ఈమె భారతదేశంలో పుట్టి ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడే ఉంటూ ఇక్కడి సౌకర్యాలు పొందుతూ తిరిగి భారతదేశాన్ని స్టూపిడ్ కంట్రీ అంటుందని, ఇక్కడ పుట్టడం తన కర్మ అంటుందని ఆమె వ్యాఖ్యలు నాకు చాలా బాధ కలిగించాయి. నా దేశాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన చిన్మయ్ పై చర్యలు తీసుకోవాలంటూ సాగర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక చిన్మయ్ గురించి చెప్పాలంటే ఈమె 1984 సెప్టెంబర్ 10న మహారాష్ట్రలోని ముంబైలో మరాఠీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మరాఠీ ఫ్యామిలీకి చెందిన సంగీతకారుడైతే తల్లి చెన్నైకి చెందిన సంగీత కుటుంబంలో పుట్టి పెరిగింది. ఇక చిన్మయ్ పుట్టిన 1.5 yearకే తల్లిదండ్రులిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడం, ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో తల్లి తన కూతుర్ని తీసుకుని చెన్నైకి వెళ్ళింది. ఇక తల్లి మ్యూజిక్ టీచర్ అవడంతో కూతురికి చిన్నప్పటి నుండే మ్యూజిక్ ట్రైనింగ్ ఇచ్చేది. అలా తన స్కూలింగ్ ని చెన్నైలోని హిందూ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివింది. ఇక అలా చిన్మయ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు టీవీలో ప్రసారమయ్యే సింగింగ్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేసేది. అలా ఈమె సన్ టీవీలో ప్రసారమైన స్వప్త స్వరంగల్ అనే కాంపిటీషన్ లో విన్ అవ్వడంతో ఆ ప్రోగ్రామ్ కి జడ్జిగా ఉన్న శ్రీనివాస్ ద్వారా AR రెహమాన్ ని కలవడం జరిగింది. ఇక అలా AR రెహమాన్ తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమె అమృత అనే మూవీలో ఫస్ట్ టైం ఒక సాంగ్ ని పాడే అవకాశం వచ్చింది. అలా ఆ తర్వాత ఎనక్కు 20, ఉనక్కు 10నట్టు, బాయ్స్, కనంగల్ ఖైదు సేయి, న్యూ, నాని అని రెహమాన్ మ్యూజిక్ లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో చిన్మయ్కి ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేసేవాడు. ఇక అలా ఎప్పుడైతే అందాల రాక్షసి మూవీలో లావణ్య త్రిపాఠికి డబ్బింగ్ చెప్పిందో అప్పుడే ఆ మూవీలో వన్ ఆఫ్ ద హీరో అయిన రాహుల్ రవీంద్రన్ చిన్మయ్ని కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 1 year డేట్ చేసిన తర్వాత 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే సుచీలిక్స్ ద్వారా అందరి సెలబ్రిటీల వ్యవహారాలు బయటికి వచ్చాయో అప్పుడే చిన్మయ్ ఛాన్స్ల కోసం అందరు మ్యూజిక్ డైరెక్టర్లతో క్లోజ్ గా ఉంటుందని, అనిరుద్, ధనుష్ ప్రైవేట్ పార్టీస్ కు వెళుతూ సింగర్ గా ఛాన్సులు తెచ్చుకుంటుందని, దీంతో తమ లాంటి సింగర్స్ కి ఛాన్సులు రావట్లేదని సింగర్ సుచిత్ర ట్వీట్ చేసింది. అంతేకాకుండా చిన్మయ్ చాలా మందితో క్లోజ్ గా ఉండే పిక్స్ తన దగ్గర ఉన్నాయని, త్వరలోనే వాటిని సుచీలిక్స్ ద్వారా బయటకు రిలీజ్ చేస్తానని చెప్పడంతో ఇమీడియట్ గా మీడియాలో స్పందించిన చిన్మయ్ సుచిత్రకి పిచ్చి పట్టిందని, ఆమె లీక్ చేసిన పిక్స్ ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పుకురావడం విశేషం. నేను సుచీలిక్స్ గురించి పూర్తిగా ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. కానీ ఈ పిక్స్ వల్ల చిన్మయ్కి రవీంద్రన్కి గొడవలు వచ్చి వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు వేరువేరుగా ఉంటూ వచ్చారు. ఇక అలా రాహుల్ రవీంద్రన్ హైదరాబాద్ లో ఉంటే చిన్మయ్ చెన్నైలో ఉండేది. అలా సుచీలిక్స్ కాంట్రవర్సీ సద్దుమనిగాక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండడం మొదలెట్టారు. ఇక ఇలా ఉన్నప్పుడే మీటూ మూవ్మెంట్ పై చిన్మయ్ స్పందిస్తూ తను తన తల్లి ఒక ఈవెంట్ కోసం స్విట్జర్లాండ్ కి వెళ్ళగా అక్కడికి సాంగ్ రైటర్ అయిన వైరముత్తు కూడా వచ్చి 5 star హోటల్లో స్టే చేయడం జరిగింది. అలా ఈమెకు ఫారెన్ ఈవెంట్ ఆపర్చునిటీ వైరముత్తు ద్వారానే రావడంతో
ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ద్వారా చిన్మయిని తన రూమ్ కి తీసుకురమ్మని చెప్పగా వారు చిన్మయి తల్లికి చెప్పడం జరిగింది. దీంతో ఈమెకు ఎదురైన ఫస్ట్ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం ఇదే అని చిన్మయి చెప్పుకొచ్చింది. ఇక అలా వైరముత్తు పేరు బయటికి రావడంతో ఈమె మీద ఇండస్ట్రీ మొత్తం తిరగబడింది. ఎందుకంటే ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అయినప్పటికీ వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఏంటి అనే చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ మరో విషయం ఏంటంటే ఈమె పెళ్లికి అదే వైరముత్తును గెస్ట్ గా పిలవడం విశేషం. ఇక అలా సింగర్ కార్తీక్ కూడా చిన్మయిని తన రూమ్ కి రమ్మని ఫోర్స్ చేశాడని, అక్కడికి వెళ్లలేనందువల్లనే ఒక రియాలిటీ సింగింగ్ షోలో జడ్జిగా ఉండే అవకాశాన్ని కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇక అలా ఈమె మీటూ టైం నుండే లైమ్ లైట్ కి అలవాటు పడడంతో కాస్త పబ్లిసిటీ తగ్గిన ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని వాటిని కాంట్రవర్సీ చేసి మీడియాలో పబ్లిసిటీ పొందడం చిన్మయికి అలవాటనే చెప్పొచ్చు. కానీ చిన్మయి ఈసారి దేశం గురించి కించపరిచేలా మాట్లాడడంతో ఈ విషయం పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లి మరింత కాంట్రవర్సీ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో ఈమెకు జైల్లో చిప్పకూడు తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు అన్నపూర్ణమ్మ చిన్మయి విషయంలో తప్పెవరదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫోక్స్, మంచికి ఎంత దగ్గరైతే మనశ్శాంతికి అంత దూరం అవుతాము. ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండలేరు. ఇది ఫోక్స్ అన్నపూర్ణమ్మ చిన్మయి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.